Morning guys, today we will discuss 6th chapter of 7th class of page number 110, that is ratio and applications. So before going to the topic, so we will understand what is ratio. Ratio is nothing but comparison. So here you can see there are 60 boys in the class and 40 girls in the class. So here you can say that, so 60 is to 40. So 60 is to 40 is known as what in a ratio. Ratio is nothing but comparison of two quantities of same unit. So that is the thing, Nana. So here, and one more thing that you have to know is that thing is proportion. So proportion is nothing but equating of two ratios. So first we will understand the term ratio here. So ikkada chudandi Nana. So ratio is ordered comparison of quantities of same units. Is to అనేది యూజ్ చేస్తాం మనము. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు AB అనేది టూ క్వాంటిటీస్ అయితే A:B అనేది రేషియో అవుతుంది. దాంట్లో ఫస్ట్ దీని ఫస్ట్ టర్మ్ని ఏమంటామనంటే ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటీసిడెంట్ అంటారు. సో బీని సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్ అని చెప్పని అంటారు. సో నౌ వి విల్ స్టార్ట్ అవర్ ఎక్సర్సైజ్ 1. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ టర్మ్ ఏముంది 100:10. సో ఇక్కడ 100:10 అంటే దాని అర్థం ఏంటి అని అంటే, సో 100:10 అంటే 100/1 అని దాని అర్థం. ఓకేనా? సో నౌ యూ అండర్స్టూడ్ రైట్. సో 100/1 అంటే 0 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ 10 మిగిలింది, కింద 1 మిగిలింది, అంటే 10/1 ఏమని రాయొచ్చు, 10:1 అని చెప్పి రాయొచ్చు. So this is the thing, students. So next, second, Sudha has 5 rupees. Money with Radha is 3 times the money with Sudha. అంటే సుధా దగ్గర 5 రూపీస్ ఉంటే రాధా దగ్గర 3 times ఎక్కువ ఉందంట. సో 3 times of 5 ఏమవుతుంది, 15 రూపీస్ కదా. సో రైట్, సో సుధా has 5 rupees, then Radha have 3 times more, that is 15 rupees. సో ఫస్ట్ ఏమన్నాడంటే రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎవరెవరికి, రాధా మనీకి ఉన్నో సుధా మనీకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రాధా మనీ బై సుధా మనీ మనం తీసుకున్నట్టయితే, సో రాధా మనీ 15, సుధా మనీ 5, 5 1s 5 3s. సో 3/1ని మనం ఏమన్నాడు స్టూడెంట్స్, 3:1. సో నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సుధామణి బై రాధామణి. సో రాధామణి బై సుధామణి ఏమొచ్చింది, 3:1. సో దాన్ని ఇన్వర్స్ చేసిన అంటే తిప్పి రాసిన ఏమవుతుంది, సుధామణి బై రాధామణి అయితే మనకు వచ్చేస్తుంది. సుధామణి బై రాధామణి. ఓకే మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వి విల్ గో టు వాట్ నానా, థర్డ్ క్వశ్చన్. సో డివైడ్ 96 చాక్లెట్స్ బిట్వీన్ రాజు అండ్ రవి ఇన్ ద రేషియో ఆఫ్ 5:7. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేషియోలో ఉన్న ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రేషియో నుంచి బయటికి రాస్తే 5x అండ్ 7x అయితే వస్తాయి. సో 96 చాక్లెట్స్ అనేటివి ఇగో రాజుకి మనము 5x, నెక్స్ట్ రవికి మనము 7x డిస్ట్రిబ్యూట్ చేసాము. మొత్తం చాక్లెట్స్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ని మనం యాడ్ చేస్తే 96 రావాలి. సో 5x + 7x అంటే 12x అయింది. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12 అంటే పోతే 96/12, 12 1s 12 8s. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి స్టూడెంట్స్, 8. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ AB ఈజ్, అంటే AB లైన్ సెగ్మెంట్ అనేది 38 సెంటీమీటర్స్ అంట. సో నెక్స్ట్ దాని రేషియో వచ్చేసి 9:10. ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ AX అండ్ XB అన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు 38 సెంటీమీటర్స్ ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 9:10. సో ఇక్కడ మీరు 9:10 వీటిని రేషియోలోకి వెళ్ళి తీసేస్తే 9x అనేది AX లెంత్ అవుతుంది, 10x అనేది XB లెంత్ అవుతుంది. సో టోటల్ లెంత్ వచ్చేసి 38 అంటే 9x + 10x ఎంత, 38. 19x = 38, x = 2. నౌ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ దిస్, 9 2s ఎంత 18 సెంటీమీటర్స్, 10 2s ఎంత బిడ్డ 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను థర్డ్ క్వశ్చన్లో. సో x వాల్యూ 8 వచ్చిన తర్వాత మనకు రాజు దగ్గర ఉన్న చాక్లెట్స్ అని బయట 5x కదా, అంటే ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 8 అంటే 40 చాక్లెట్స్ మనం రాజు తీసుకున్నాడు. సో 7 × 8 అని అంటే దట్ ఈస్ ఎంతమంది 56 చాక్లెట్స్ అనేటివి రవి తీసుకున్నాడు. సో టోటల్ చాక్లెట్స్ 40 + 56 96 వచ్చినాయా లేవా. సో దట్ ఈస్ అ థింగ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూస్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలా సబ్స్టిట్యూట్ చేయకపోతే రాంగ్ అనమాట. సో నెక్స్ట్, సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు సేమ్ 3x + 5x = 1,60,000 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన ఎక్స్ వాల్యూని 3x సబ్స్టిట్యూట్ చేయండి, 5x సబ్స్టిట్యూట్ చేయండి, మీకు దాంట్లో ఏది చిన్నది అనిపిస్తే దాని వాల్యూ రాయండి.
నెక్స్ట్ టు మేక్ గ్రీన్ పెయింట్. సో గ్రీన్ పెయింట్ తయారు చేయడానికి ఒక పెయింట్ ఎల్లో ఈజ్ మిక్సెస్ వాటర్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్. ఎల్లో బ్లూని కలిపితే గ్రీన్ వస్తుంది. సో దాంట్లో వాడు ఎట్లా యూజ్ చేస్తున్నాడు అంటే రేషియో 3:2 అంటే 3 parts ఏమో ఎల్లో పెయింట్ యూజ్ చేస్తున్నాడు, 2 parts ఏమో బ్లూ పెయింట్ యూజ్ చేస్తున్నాడు. ఇఫ్ హీ యూజ్ 12 liters ఆఫ్ ఎల్లో పెయింట్ హౌ మచ్ బ్లూ పెయింట్ డిడ్ హీ యూజ్? సో ఇక్కడ మనము రేషియోలోకి వెళ్ళి తీసేస్తే మనకి ఏమొచ్చింది స్టూడెంట్స్? సో దట్ ఈస్ నథింగ్ బట్ 3x నెక్స్ట్ 2x. సో 3x అనేది ఎల్లో పెయింట్. సో ఇక్కడ ఎల్లో పెయింట్ ఎంత ఇచ్చిండు? 12 liters అయితే ఇచ్చిండు మనకు. సో ఇక్కడ సో 3x/12 సో x is equals to 12/3. సో 3 1s are 3 4s are 4 liters అయితే మనకు x వాల్యూ వచ్చింది. సో ఇది 3x అయినప్పుడు మన బ్లూ పెయింట్ ఎంత పెట్టా? ఇప్పుడు రేషియోలోకి వెళ్ళి తీసేస్తే 2x అవుతుంది. 2 × 4 అంటే 8 liters వచ్చింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇఫ్ వి గో టు ద సెవెంత్ ప్రాబ్లం. సో ఇప్పుడు రెక్టాంగిల్ మెజర్స్ లెంత్ ఇంత ఇచ్చాడు, విడ్త్ ఇంత ఇచ్చాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ అని అంటే ఈజీగా లెంత్ని మీద రాయండి, బ్రెడ్త్ని కింద రాయండి. సో 20 1s are 20 2s are సో 2:1 అనేటిది వాటి రేషియో అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. సో ఎలా అంటే చూడండి, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకు స్పీడ్ అనేది km/h ఉండాలి లేదా m/s ఉండాలి, కానీ ఇక్కడ m/h ఉంది. అంటే ఈ 50 మీటర్స్ని మనము కిలోమీటర్స్కి చేంజ్ చేయాలి. సో చీతాది వచ్చేసి 120 km/h ఉంది. అప్పుడే అవి సేమ్ యూనిట్లోకి వస్తాయి. సో సేమ్ యూనిట్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనం కంపారిజన్ చేయగలుగుతాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఓకే, ఈ 8th క్వశ్చన్ మీరు చూసినట్లయితే రైట్. సో స్పీడ్ ఆఫ్ స్నేల్ అనేది 50 m/h. సో మీటర్స్ని కిలోమీటర్స్ కన్వర్ట్ చేయాలి అంటే 1000తో డివైడ్ చేయాలి. 1/20 km/h వచ్చేసింది. సో ఇక్కడ మీరు కంపేర్ చేస్తున్నారు దేని స్పీడ్ని? స్పీడ్ ఆఫ్ స్నేల్ టు స్పీడ్ ఆఫ్ చీతా. సో స్పీడ్ ఆఫ్ చీతా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1/20/120 ఈ 20 కిందికి పోతే 2400 వస్తుంది. సో 1:2400 అనేది దీని ఆన్సర్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 2 మనం స్టార్ట్ చేసాము. ఇక్కడ 1:2 4:8 అసలు దీని అర్థం ఏంటి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండు రేషియోస్ ఇప్పుడు 2/4 4/8 రెండు ఈక్వల్ అని అంటాను. ఎస్ యాక్చువల్లీ దే ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 2 1s are 2 2s are 4 1s are 4 2s are. సో సేమ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాయి కదా. సో వీటిని మనం ఏం రాయొచ్చు అంటే 2:4 4:8. సో ఇప్పుడు వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఈ బయట ఉన్న టర్మ్స్ని ఎక్స్ట్రీమ్స్ని మల్టిప్లై చేస్తే మనకు 16 వచ్చింది. సో వీటిని మీన్స్ అంటారు. మీన్స్ని మల్టిప్లై చేస్తే మనకు 16 వచ్చింది. సో ఏవైతే ప్రపోర్షన్లో ఉంటాయో వాటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ట్రీమ్స్ యొక్క మల్టిప్లికేషన్ మీన్స్ యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క దానికి అలాగే చేయండి. కానీ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో 88 వచ్చింది. సో ఇది మనకు 110% ఇది ప్రపోర్షన్లో ఉన్నట్టు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మనకు ఎక్స్ట్రీమ్స్ వచ్చేసి 5 × 90 అంటే 450 వచ్చింది. 6 × 75 అని అంటే మనకు 450 వచ్చింది. ఇవి కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు 3 × 32 అంటే 96 వచ్చింది. 4 × 24 అంటే 96 వచ్చింది. ఇది కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు 2 × 15 అంటే 30 వచ్చింది. సో 5కి ఏ మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 6 కాబట్టి. సో ఇక్కడ మనకు ఆన్సర్ 6 అవుతుంది. సో నెక్స్ట్ 3కి మనం 6 2s మనకి ఏమొచ్చిందంటే 12 వచ్చింది. సో 3కి ఏం మల్టిప్లై చేసి 72 వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 24. సో ఇది మనకు ఫస్ట్ బిట్ అయిపోయింది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే సో ఇక్కడ సో 15/30 ఈజ్ ఈక్వల్స్ టు 30/40. సో 15 1s are 15 2s are. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 3/4 వచ్చింది. ఈక్వల్ కాదు. సో ఇక్కడ ఫాల్స్ అని రాస్తాం. సో మిగతా క్వశ్చన్స్ అలాగే సాల్వ్ చేయండి, చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మధు బైస్ 5 kgs ఆఫ్ పొటాటోస్ ఎట్ ద మార్కెట్ ఇఫ్ ద కాస్ట్ ఈస్ 2 kg కాస్ట్ ఆఫ్ 2 kg ఇచ్చారు 36 rupees అని చెప్పి. హౌ మచ్ విల్ మధు పే ఫర్ 5 kgs ఆఫ్ పొటాటోస్ అని అడిగాడు. సో అది చేద్దాం మనము. సో ఇక్కడ 2 kgsకి వచ్చేసి 36 rupees, 5 kgsకి వచ్చేసి x rupees. సో ఫస్ట్ మనము రేషియో ఆఫ్ కాస్ట్ టు kg తీసుకుందాం. సో కాస్ట్ టు kg తీసుకుంటే x ఈజ్ టు 5. సో డబల్ ఈజ్ టు. సో నెక్స్ట్ ఏంటి దాని డబల్ ఈజ్ టు. సో 36 ఈజ్ టు 2 తీసుకుంటే సో x/5 ఈజ్ ఈక్వల్స్ 36/2 అయింది. 2 1s are 2 18s are. సో నెక్స్ట్ ఈ 5 అటుపోతే మల్టిప్లై అవుతుంది. 18 5s are 90 rupees. సో తను 90 rupees పే చేసి రావాలి. So physics tells us that weight of an object on the moon is proportional to its weight on earth.
So 90 kgs man weighs 15 kgs on the moon. What will be the 60 kg woman weight on the moon? సో ఇక్కడ కూడా మీరు ప్రపోర్షనాలిటీ యూజ్ చేసి చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ప్రపోర్షన్ అని చెప్పి వాడే ఇచ్చిన క్వశ్చన్. 90 kg మ్యాన్ అనేవాడు 15 kg వెయిట్ ఉంటాడు మూన్ మీద. సో 60 kg ఉమెన్ ఎంత వెయిట్ ఉంటుంది ఆ మూన్ మీద అంటే, సో నాకు తెలియదు x kg. సో రేషియో ఎలా తీసుకుంటున్నానంటే వెయిట్ ఆన్ మూన్ బై వెయిట్ ఆన్ ఎర్త్. సో అంటే 15:90 $x:60. సో వాటిని నేను తీసేసి రాస్తే ఈస్టు ఉంటే బై రాస్తాం, $= ఉంటే ఈక్వల్స్ టు రాస్తాం x/60. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 15:1. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఎలాగైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో నేనేమంటున్నా అంటే సో 5 వెయిట్. సో ఇప్పుడు 20 2s are 20 3s are, సో 3 1s are 3 5s are 15. సో 5 × 2 అంటే 10 kgs వస్తుంది. సో తను 10 kg వెయిట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఏ డిజాస్టర్ రిలీఫ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఇన్ ద రేషియో 2:5 అంట. సో ఇప్పుడు మీరు 2:5 రేషియోలో గనక డాక్టర్స్ ఇంజనీర్స్ గనక ఉంటే, సో యూ సీ హియర్ 2:5. సో 18 ఇంజనీర్స్ ఉంటే డాక్టర్స్ ఎంతమంది ఉండాలంటే, సో 2:5 అనేటిది మనకు రేషియో. సో 2 అనేది ఇంజనీర్స్, 5 అనేది డాక్టర్స్. సో ఇప్పుడు మనకు 18 ఇంజనీర్స్ ఉంటే ఎంతమంది డాక్టర్స్ ఉండాలంటే నాకు తెలియదు కాబట్టి x తీసుకున్నా. సో x వాల్యూ ఇటు పోతే మల్టిప్లై అవుతుంది 2/5కి. సో 2/5 ఇటు తీసుకొస్తే 5/2 అవుతుంది. సో 2 1s are 2 9s are 18, 9 5s are 45 డాక్టర్స్ అయితే మనకు కావాలి. సో నెక్స్ట్ మనకు 65 డాక్టర్స్ ఉంటే, అంటే ఇక్కడ మీరు చూడొచ్చు సో 2:5 అంటే మనకు 2:5 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మనకు అంటే ఫండమెంటల్ రేషియో. దాన్ని మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనము 5 ప్లేస్లో 65 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారనుకో, ఎంతమంది ఇంజనీర్స్ కావాలి అనేది మనకు తెలియదు కాబట్టి x. సో 65 అటు తీసుకోకపోతే 5 1s are 5 13s are, సో 13 × 2 అంటే 26 ఇంజనీర్స్ కావాలి మనకు 65 డాక్టర్స్ ఉంటే. సో ఇక్కడ 18 ఇంజనీర్స్ ఉంటే 45 డాక్టర్స్ కావాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది ఓన్గా చేయండి. సో రేషియో ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 3:1. ఫైండ్ ద లార్జర్ ఇఫ్ ద స్మాలర్ ఈజ్ 180. సో ఇక్కడ మనకు స్మాలర్ యాంగిల్ అంటే ఇది x ఈజ్ ఈక్వల్స్ టు 180 అయినప్పుడు, సో ఇది ఏమవుతుంది 3x అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్స్ టు 180 × 3, 180 × 3 అని అంటే 540 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో దీనికి 3 దీనికి 3. సో ఇది స్మాలర్ యాంగిల్, ఇది లార్జర్ యాంగిల్. సో నెక్స్ట్ ఇక్కడ స్మాలర్ యాంగిల్ 63 ఇచ్చిండు, అంటే x. సో లార్జర్ యాంగిల్ అంటే 3x మనకు 3x అనేది మనకు 63 ఇచ్చిండు. సో x వాల్యూ ఏమవుతుంది, సో 3ని మీరు అటు పంపిస్తే డివైడ్ చేసి, సో 3 2 63/3. సో 3 1s are 3 2s are 6 3 1s are 3. సో x స్మాలర్ యాంగిల్ అనేది 21 వచ్చేసింది. నేను కూడా ఇది మీకు ఇక్కడనే చెప్పేసిన. సో ఇక్కడ మీకు సొల్యూషన్ అయితే ఉంది. సో ఇది ఒకసారి చూసుకోండి. సో లార్జర్ యాంగిల్ బై స్మాలర్ యాంగిల్. సో ఇగో ఇక్కడ 540. సో నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 21. సో ఈ సొల్యూషన్ చూసుకోండి, కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ వీ విల్ గో టు ఎక్సర్సైజ్ 3. సో ఎక్సర్సైజ్ 3 చూడవచ్చు మీరు. ఏ లెంత్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్లార్జ్డ్ 5000 times అటైన్స్ లెంత్ ఆఫ్ 5 cm. అంటే 5000 times పెరిగితే దాని అది 5 cm లెంత్ ఉంది. సో యాక్చువల్ లెంత్ ఎంత అనేది అడిగిండు. సో నెక్స్ట్ అది 2000 times మాత్రమే ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎన్లార్జ్ అయింది అనుకోండి. సో దాని లెంత్ ఎంత అని చెప్పని అడిగింది. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కేసు మనం చూద్దాము. సో యాక్చువల్ లెంత్ అనేది ఏమవుతుందంటే లెంత్ బై టైమ్స్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు 5/50,000 కనుక తీసుకుంటే మనకు 1/10,000 దాని యాక్చువల్ లెంత్ వచ్చేసి 0.0001 cm అనమాట. సో ఇప్పుడు 5 cm బై 50,000 times ఇంక్రీజ్ అయితే 5 cm ఇంక్రీజ్ అయింది. సో 20,000 times ఇంక్రీజ్ అయితే ఎంత సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి x తీసుకున్నా. సో ఇప్పుడు 20,000 అటు పంపిస్తే చూడండి. సో ఇక్కడ యాక్చువల్లీ జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇంకా దీన్ని ఈజీ చేసుకుందాం. 5/50,000 × 20,000. సో ఇక్కడ 0 0 0 0 0 0 0 0 క్యాన్సిల్. 5 1s are 5 1s. సో 2 cm అనేది దాని లెంత్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇవి ప్రపోర్షనల్లో ఉన్నాయా లేవా అని అన్నారు. సో x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అన్నారు. ఇప్పుడు ఇది 20 అయితే ఇది 40 అయింది, 70 అయితే 2 times, 14 అయితే 28 times. సో ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయా లేవా అని అంటే ఇప్పుడు మీరు 20/40 చేసిన,
సో నెక్స్ట్ ఇక్కడ ఏ రెండు వాల్యూస్ని డివైడ్ చేస్తే మనకు సేమ్ వాల్యూ అయితే రావాలి, 1:2 అని చెప్పి 21 22. సో అట్లా రాకపోతే ప్రపోర్షన్లో లేనట్టు. సో అట్లా సెకండ్ బిట్ థర్డ్ బిట్ మీరు చేసేయండి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే, సో ఒక స్కేల్ మీద 1 సెంటీమీటర్ అనేది 18 కిలోమీటర్స్ అంట. సో 72 కిలోమీటర్స్ అనేటిది ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది అని చెప్పేసి, సో ఇక్కడ మీరు రేషియో తీసుకున్నట్టయితే, సో 1 సెంటీమీటర్ రిప్రజెంట్స్ 18 కిలోమీటర్స్, అంటే 1 సెంటీమీటర్ రిప్రజెంట్స్ 18 కిలోమీటర్స్. సో ఎక్స్ సెంటీమీటర్ రిప్రజెంట్స్ 72 కిలోమీటర్స్ అని తీసుకుంటే 72 అటు తీసుకపోతే మల్టిప్లై అవుతుంది. సో 18 1 18 4 కిలోమీటర్ కూడా మనకు క్యాన్సిల్ అయితే, సో 4 × 1 4 సెంటీమీటర్స్ అనేటిది మనము చెప్పొచ్చు. సో పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100. సో దీనికి మనము పర్సెంటేజ్ సింబల్ని యూజ్ చేస్తాము స్టూడెంట్స్. సో దట్స్ ద థింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు నచ్చిన లెంత్ తీసుకోండి, నచ్చిన పెరిమీటర్ తీసుకోండి, నచ్చిన ఏరియా తీసుకోండి, ఓకేనా. సో నచ్చిన లెంత్ తీసుకోండి. సో లెంత్ తీసుకుంటే ఇప్పుడు మనకు 5 స్క్వేర్స్ ఉండాలి. సో 5 స్క్వేర్స్ లోపల నచ్చిన లెంత్ తీసుకోండి. లెంత్ తీసుకుంటే ఇప్పుడు 5 తీసుకున్నా అనుకోండి. సో పెరిమీటర్ వచ్చేసి ఏంటిది, సో 4 ఇంటూ సైడ్ కాబట్టి 4 5 ఎంత 20 అవుతుంది. ఏరియా ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ కాబట్టి 5 5 ఏమవుతుంది 25 అవుతుంది. సో లెంత్ ఆఫ్ ఎ సైడ్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఎస్. సో ఇప్పుడు 6 తీసుకున్నా అనుకోండి, మనకి ఏమొస్తుంది 6 4 24 వస్తుంది. ఏరియా అనేది 6 6 36. అంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది కాబట్టి మనకు అవి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నట్టే. దట్ ఈస్ ద థింగ్ ఇక్కడ. సో నెక్స్ట్ మనము పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్, అవి మనం డిస్కస్ చేసుకుందాం.